గురుగారు ఏష ధర్మ సనాతన అని అంటారు కదా, ఏ ధర్మం సనాతనమైనది? సనాతనం అంటే ఏమిటి? ఇది ఒక శ్లోకానికి సంబంధించినటువంటి వాక్యం అమ్మా. ఇది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఇది మొత్తం శ్లోకం. సనాతనం అంటే ఏమిటి అని అన్నారు కదా మీరు. సనాతనము అని అంటే ఎప్పుడూ ఉండేటువంటిది, సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకే రకంగా ఉండేటువంటి దాన్ని సనాతనము అంటారు. మన హిందూ మతము అనం, మనం సనాతన ధర్మము అంటాం. ఇది ఎప్పటి నుంచో ఉంది, దీనికి ఆది లేదు అంతం లేదు, శాశ్వతము అని అర్థం. సనాతనము ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఏది? ఏష ధర్మ సనాతన. ఈ సనాతనంలో ఆచరించిన దగ్గర ధర్మాల్లో ఒక ధర్మాన్ని చెప్తున్నాడు. సత్యం బ్రూయాత్, సత్యమే మాట్లాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకు. ప్రియం బ్రూయాత్, ఆ సత్యంలో కూడా ప్రియం మాట్లాడు. నబ్రూయాత్ సత్యం అప్రియం, సత్యం చెప్పమన్నావు కదా అని చెప్పి అప్రియమైన సత్యాన్ని చెప్పకు. ఎంత గొప్ప సనాతన ధర్మం మంది. అక్కడ తమాషాగా చెప్తారు, ఎవరో ఒక వేటగాడు ఒక జంతువుని వేటాడుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక మునిగారు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయనకు అప్పుడు ఆ జంతువు దగ్గరికి వచ్చిన కదలిక వినపడింది, ఆశ్రమంలోకి వెళ్ళిపోయింది. ఆ వచ్చినటువంటి వాడు, ఇటు ఒక జంతువు చూశానయ్యా నేను, జంతువు లోపలికి వెళ్ళిందా అంటే ఆయన చూసేటువంటి కళ్ళు మాట్లాడలేవు అన్నాడు. ఇప్పుడు నిజం చెప్పాలి, సత్యం అంటే ఏంటి? నిజానికి వెళ్ళటం ఈయన చూశాడు, జంతువు లోపలికి వెళ్ళటం. వాటి నేను లోపల ఉందయ్యా జంతువు అంటే ఆ వేటగాడు దాన్ని చంపేసేస్తాడు. ఆ చంపినటువంటి పాపం తనకి చుట్టుకుంటుంది. కానీ మాట మాట్లాడాలి. అందువల్ల సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్. ప్రియం చెప్పు కానీ అబద్ధం చెప్పు. అంటే అబద్ధము అంటే అప్రియము, ఎదుటివాడికి ప్రియం అయ్యేటువంటి దాన్నే చెప్పు, అప్రియమైనటువంటి దాన్ని చెప్పకు. ఆ జంతువుని రక్షించాలి కాబట్టి మాట్లాడాలి. మాట్లాడకపోతే మళ్ళీ ఇది ఎలా జరిగిందని చెప్పి వేటగాడు నిజంగా వీడిని అనుమానిస్తాడు. అందువల్ల చూసేటువంటి కళ్ళు మాట్లాడలేవు, చెప్పేటువంటి నోరు చూడలేదు అన్నట్టు. వాడికి తల తిరిగిపోయిందా వచ్చినటువంటి వాడికి, ఏమిటా ఈ మునిగారు చెప్పేటువంటి మాటలు నాకేం అర్థం కావట్లేదని చెప్పి వాడు దావన వాడు వెళ్ళిపోయాడు. కానీ ఒక జీవిని రక్షించగలిగాడు. ప్రియంచ బ్రూయాత్, కాబట్టి ప్రియంగా మాట్లాడగలగాలి మునిగారిలాగా. ఒక్కొక్కసారి మనం జీవితంలో రక్షించవలసినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు నేను సత్యమే చెప్తాను అని ఒక ప్రాణం పోయేటువంటి సందర్భం, ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు అఘము పొందదధిప, మహాభాగవతంలో పోతన్న గారు రాసినటువంటి పద్యం. కాబట్టి సత్యమే చెప్పాలని చెప్పి ఎప్పుడు నేను సత్యమే చెప్తానని కాదు, సత్యం చెప్పు కానీ ఎదుటివాడికి హాని కలిగించేటువంటిది, నీ చుట్టూ ఉన్న అమాయకులకి హాని కలిగించేటువంటి సత్యం చెప్పకు, ప్రియం కలిగించేటువంటి సత్యం మాత్రమే చెప్పు. అది మన సనాతన ధర్మంలో ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. పెద్దల ద్వారా గ్రంథాల ద్వారా మనం గ్రహించాలి. అంటే ఒంటెత్తు పోగొళ్ళలాగా సత్యమే చెప్తానని చెప్పి అన్ని చోట్ల కనుక సత్యం చెప్తే నీ వల్ల సమాజంలో కొంతమంది ఉత్తములకి హాని కలగవచ్చు. కాబట్టి ప్రియం మాట్లాడు అని చెప్పి మనం ఏష ధర్మ, ఈ ధర్మము సనాతనము, వేదం చెప్తున్నటువంటి మాట ఏష ధర్మ. అందువల్ల నేను ఇప్పటిదాకా ఏవైతే చెప్పానో ఈ మాటలు సనాతన ధర్మము, శాశ్వతమైనటువంటి ధర్మాలు. ఎందుకంటే రామచంద్రమూర్తి అంతటి వాడు, నిజంగా ఆయన ఇలాంటి మాటలు మనం మాట్లాడతాడా అనుకుంటాం. సుమంత్రుడు అనేటువంటి వాడు అయోధ్య నుంచి అరణ్యవాసానికి వెళ్ళేటువంటి సమయంలో వెంట ఉన్నటువంటి జనాలందరూ, అయోధ్యలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈయన అరణ్యాలకు వెళ్తున్నాడు కదా, మేము ఇక్కడ ఎందుకు ఉంటామని చెప్పి ఆయన అనుసరించి వస్తున్నారు. దశరథ మహారాజు కూడా రామ 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 అని పిలుస్తున్నాడు. అప్పుడు సుమంత్రుడు రామచంద్రుడితో అంటాడు, అయ్యా మీ నాన్నగారు పిలుస్తున్నట్టున్నాడు దశరథుడు, ఇప్పుడు ఆపామనుకో మళ్ళీ లోపలికి వెళ్తాం, ఆయన ఉండమంటాడు, చేసినటువంటి సత్య ప్రతిజ్ఞను తప్పుతుంది. కాబట్టి అయ్యా మరి నేను తిరిగి వెళ్ళిన తర్వాత వరే నేను పిలుస్తున్నా సరే రథం తీసుకెళ్ళిపోయావేంట్రా అంటాడు. నేనేం చెప్పాలి అంటే ఆ రథచక్రపు ఘోషలో నాకు వినపడలేదు. రాముడు అంతటి వాడు వాల్మీకి రామాయణంలో చెప్తాడమ్మా, ఆ రథచక్రపు ఘోషలో ఓ మహారాజా మీరు చెప్పినటువంటి మాట నాకు వినపడలేదని తర్వాత వెళ్ళిన తర్వాత చెప్పు నువ్వు అంటాడు.
ఎందుకని సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. తను ఆ రకంగా నువ్వు సత్యమే కనుక చెప్పావు అనుకో, నేను మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోతాను. ఇది ఏష ధర్మ సనాతన అని వాల్మీకి రామాయణం కూడా మనకి ఒక దారి చూపించింది. కాబట్టి అందరూ కూడా ఈ ధర్మాన్ని తెలుసుకొని ఆచరించెదరుగాక.